హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. చాలా రోజులు మట్టి నన్ను ఒక వీడియో చేయమని కామెంట్ సెక్షన్లో పదే అడుగుతున్నారండి. ఆ వీడియో ఏంటి అని అంటే రోజ్ వాటర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మార్కెట్లో దొరికే రోజ్ వాటర్ లానే ఉండాలక్క, చాలా సింపుల్గా ఉండాలి. రోజ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్ మెథడ్ చెప్పమని చాలా రోజులు మట్టి అడుగుతున్నారండి. చాలా రోజులు అంటే నేను ఒక 5 months బ్యాక్ రోజ్ ప్యాక్ అనేది ఎలా వేసుకోవాలి అని చెప్పాను. ఆ వీడియోలో నేను రోజ్ వాటర్ కావాలంటే మీరు నన్ను అడగండి, నేను చేస్తానని చెప్పాను. ఆ వీడియో దగ్గర నుండి నేను ఏ వీడియో పెట్టినా కమెంట్ సెక్షన్లో 2-3 కంపల్సరీ పెట్టే కమెంట్ రోజ్ వాటర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ప్యాక్స్లో వేసే రోజ్ వాటర్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుందక్క, ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు మాకు కూడా చూపించమని చాలా రోజులు మట్టి అడుగుతున్నారు. కాబట్టి ఈరోజైతే ఈ వీడియో నేను చేస్తున్నాను. పక్కన సౌండ్స్ ఏం పట్టించుకోవద్దు, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, రోజ్ వాటర్ అనేది మన స్కిన్కి చాలా మంచిదండి. రోజ్ వాటర్లో యాంటీ ఆక్సిడెంట్లని ఎక్కువగా ఉంటాయి. మన స్కిన్ అనేది గ్లోగా కనపడడానికి రోజ్ వాటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం మార్కెట్లో చూస్తుంటాం రోజ్ వాటర్ అనేది చాలా ఖరీదుగా ఉంటుంది, అంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి. కొన్ని రోజ్ వాటర్లు అయితే అసలు మనం కొనలేం, నిజంగా కొనలేమండి. ఎందుకంటే 1000 పైన ఉంటాయి కొన్ని. నాకు 1-2 తెలుసండి పెద్ద బ్రాండ్స్. వాటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన స్కిన్ అనేది గ్లోగా ఉంటుందని చెప్తారు. అలాంటి ఖరీదైన ప్రొడక్ట్స్ యూస్ చేసే కంటే ఇంట్లోనే ఇలా రోజ్ వాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ కాస్ట్ పెట్టుకున్న రోజ్ వాటర్కి ఈక్వల్గా, అంటే ఏమాత్రం తగ్గకుండా ఇంట్లోనే ఈజీగా మనం రోజ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనం ఎక్కువగా కాస్ట్ పెట్టుకున్న రోజ్ వాటర్లో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో మనం న్యాచురల్గా రోజ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు. కాబట్టి మన స్కిన్ అనేది సూపర్ గ్లోగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో చూసే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే మంచి రెమెడీస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ మనకు కావాల్సింది రోజ్ ఫ్లవర్స్. రెడ్ కలర్లో ఉండే రోజ్ ఫ్లవర్స్ అయితే మనకు కావాలి. మనకి నాటు గులాబీలను దొరుకుతాయి, వాటితో ప్రిపేర్ చేసుకుంటే రోజ్ వాటర్ అనేది ఇంకా బాగుంటుంది. నాటు గులాబీలు లేకపోతే ఇలాంటి గులాబీలతో మనం రెడీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు ఈ గులాబీ రెక్కల్ని అన్నిటినీ కూడా తీసి నేను చూపిస్తాను. ఇక్కడ గులాబీ రెక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను, చూస్తున్నారు కదా. అన్నీ కూడా ఇలా జాగ్రత్తగా ఒలిచి ఈ బౌల్లో వేసుకున్నాను. తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పెద్ద గిన్నె తీసుకోండి, వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవాలి. కొద్దిగా మందం ఉన్నది కూడా తీసుకోండి. తర్వాత ఈ గిన్నె మధ్యలో స్టాండ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెని ఈ ప్లేట్ పైన మనం పెట్టుకోవాలి. ప్రాసెస్ అర్థమైంది కదా. ఫస్ట్ గిన్నె తీసుకోవాలి, మధ్యలో ఒక ప్లేట్ పెట్టుకోవాలి, దానిపైన ఇంకొక గిన్నె అనేది పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు గులాబీ రేకులను గిన్నె చుట్టూ ఇలా రౌండ్గా వేయాలి. మధ్యలో ఉన్న గిన్నెలోకి గులాబీలు అనేది పడకూడదు. ఇప్పుడు నేను వేసేటప్పుడు పడ్డాయి, తర్వాత నేను తీసేస్తాను, తీసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, చూసారు కదా, ఇలా రౌండ్గా వేసుకోవాలి. మధ్యలో ఉన్న గిన్నెలోకి గులాబీ రేకులు పడకూడదు. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ అనేది మనం చుట్టూ పోసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్ అయితే నేను ఇక్కడ పోసాను. మీరు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువగా పోసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద మనం మూత అనేది వేసుకోవాలి. మూత అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజ్ వాటర్ ప్రిపేర్ చేయడంలో. మనం స్టీల్ కానీ ఇలా గ్లాస్ లిడ్ వచ్చింది కానీ తీసుకోవాలి. మూత అనేది ఎప్పుడు ఫ్లాట్గా ఉండకూడదు, మూత అనేది ఇలా ఉండాలి. మధ్యలో బుడపొచ్చినట్టు ఉంటాయి కదా, ఇలా గ్లాస్ లిడ్ వచ్చింది కానీ స్టీల్ కానీ ఇలా తీసుకోండి. స్టీమ్ అనేది బయటకు పోకూడదు, ఆవిరి అనేది బయటకు పోకూడదు. ఇలా గ్లాస్ లిడ్ వచ్చిన దాంట్లో అయితే ఇక్కడ హోల్ ఉంది కదా, ఇందులో ఒక లవంగం పెట్టేసేయండి, లేకపోతే పిండి తడిపి ఈ హోల్లో పెట్టేస్తే స్టీమ్ అనేది బయటకు పోదు. బట్ నేనైతే అది పక్కన పెట్టి స్టీల్ని యూస్ చేస్తున్నాను. మనం మూత మూసినప్పుడు బయటకి ఆవిరి అనేది కొంచెం కూడా పోకూడదు. మనం లిడ్లా ఉంది కదా, ఆ లిడ్ నుండి డ్రాప్ అనేది కారి గిన్నెలోకి మనకి రోజ్ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది అనమాట. అందుకే బుడపు ఉండే మూతని తీసుకోమని చెప్పాను, ఫ్లాట్గా ఉండే మూతని అయితే తీసుకోవద్దు. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ అనేవి ఈ మూత మీద మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ని అయితే వేసాను. తర్వాత ఏం చేయాలి అని అంటే గ్యాస్ వెలిగించి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రోజ్ వాటర్ గిన్నెని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇలా దీన్ని మనం 20 to 25 minutes అనేది మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పైన ఉంచాలి.
అప్పుడే మనకి రోజ్ వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 5 మినిట్స్ అనేది ఉంచేసి 10 మినిట్స్ ఉంచేసి రోజ్ వాటర్ అవ్వలేదు అనుకోకూడదు. ఇప్పుడు మనం వేసిన ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా కరిగిపోయి మనకి గిన్నెలోకి రోజ్ వాటర్ అనేది కలెక్ట్ అవుతుందన్నమాట. 25 మినిట్స్ తర్వాత నేను వేసిన ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగిపోయాయండి. కొంచెం వాటరే మూతలో మిగిలిందనమాట, చాలా కొంచెం, మీరు చూడొచ్చు. ఇప్పుడు రోజ్ వాటర్ అనేది మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, బయట మార్కెట్లో కొనే రోజ్ వాటర్ లాగా వైట్ కలర్లో ఉంది. ఇప్పుడు దీన్ని బాగా చల్లబెట్టుకొని గిన్నె అనేది పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత లోపల కూడా రోజ్ వాటర్ ఉంది, రెడ్ కలర్లో ఉండే రోజ్ వాటర్ అనమాట. ఇప్పుడు ఈ 2 రకాల రోజ్ వాటర్ని బౌల్లోకి తీసి నేను చూపిస్తాను, చూడండి. చూసారు కదా, 2 రకాల రోజ్ వాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హెర్బల్ రోజ్ వాటర్ని మనం హ్యాపీగా రెడీ చేసుకోవచ్చండి. ఎటువంటి కెమికల్స్ ఉండవు, ప్యూర్ రోజ్ వాటర్ అనమాట. ఇది మన స్కిన్ అనేది గ్లోగా చేయడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీ కూడా ఈ రోజ్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మనం రెడీ చేసి పెట్టుకున్న రోజ్ వాటర్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. మనం 2 రకాల రోజ్ వాటర్ని రెడీ చేసుకున్నాం. ఒకటి కలర్ఫుల్గా ఉండే రోజ్ వాటర్, ఇంకొకటి వైట్ కలర్లో ఉండే రోజ్ వాటర్. ఫస్ట్ మనం కలర్ఫుల్గా ఉన్న ఈ రోజ్ వాటర్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజ్ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో 10 డేస్ వరకు స్టోర్ చేసుకోగలం. అంతకు మించి అయితే ఉండదండి, 10 డేస్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ 10 డేస్లో మనం ఈ రోజ్ వాటర్ని మంచి మంచి ఫేస్ ప్యాక్స్ కింద ఫేస్ ప్యాక్లో మిక్స్ చేయడానికి యూస్ చేయొచ్చు. అంటే ఎలాంటి ఫేస్ ప్యాక్స్ అక్క అంటే ముల్తానీ మట్టి రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్ కింద వేసుకోండి. ఇది సమ్మర్, మన ఫేస్ అనేది ఎక్కువగా ఆయిలీగా ఉంటుంది కదా, ఈ ఆయిల్నెస్ని తీసేయడానికి రోజ్ వాటర్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ముల్తానీ మట్టితో ఎన్ని రకాల ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలి, ఎలాంటి స్కిన్ వాళ్ళు ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలనేది క్లియర్గా వీడియో పెట్టాను. కావాలనుకుంటే ఐ కార్డ్స్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను, చూడండి. సింపుల్గా వేసుకునే ఫేస్ ప్యాక్స్ ఏంటి అంటే శనగపిండి, తేనె, మిల్క్ పౌడర్, అలాగే రోజ్ వాటర్, ఇవి మిక్స్ చేసుకొని మనం రోజు కూడా ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవచ్చు ఈ రోజ్ వాటర్ని ఉపయోగించి. తర్వాత మనం ఫేషియల్స్లో కూడా ఈ రోజ్ వాటర్ని మనం యూస్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా చెప్పాను కదా. ఈ కలర్ఫుల్ రోజ్ వాటర్ని అయితే మనం ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. తర్వాత వచ్చి వైట్ కలర్లో ఉన్న సూపర్ రోజ్ వాటర్ అనమాట. ఇది వచ్చి మనం టోనర్ కింద యూస్ చేయొచ్చు. మనం సిటిఎం అనే ఒకటి ప్రాసెస్ అయితే చేస్తాం కదా, సి ఫర్ క్లెన్జర్, టీ ఫర్ టోనర్, ఎం ఫర్ మాయిశ్చరైజర్, ఈ 3 చేస్తుంటాం కదా. అప్పుడు టీ ఫర్ టోనర్, రోజ్ వాటర్ని మించిన టోనర్ అయితే ఇంకొకటి లేదండి. నేను మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో నేను యూస్ చేసిన టోనర్ అయితే ఇదే. మీకు కావాలనుకుంటే అది కూడా ఐ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, చెక్ చేసుకోండి. సూపర్గా వర్క్ అవుతుందండి ఈ టోనర్ అనేది. మనం కాస్ట్లీ పెట్టి టోనర్స్ కొనాల్సిన అవసరం లేదు. ఈ రోజ్ వాటర్ని మనం టోనర్ కింద యూస్ చేస్తే మన ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. 2 టైమ్స్ అనేది టోనర్ కింద ఈ రోజ్ వాటర్ని యూస్ చేయండి. అంతేకాదండి, మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు మన ఫేస్ అనేది ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ ఫేస్ వాష్ చేసిన వెంటనే ఈ టోనర్ని మన ఫేస్ పైన స్ప్రే చేసుకోవడము, కాటన్ తీసుకొని అప్లై చేయడం చేస్తే 5 నిమిషాల్లో మన ఫేస్ అనేది సూపర్ గ్లోగా ఉంటుంది. ఈ రోజ్ వాటర్ని మన ఫేస్ పైన అప్లై చేసినప్పుడు ఇది కంప్లీట్గా మనం డ్రై అవనివ్వాలి. అంటే ఒక 1 మినిట్ అయినా డ్రై అవనివ్వాలి. అప్పుడే మన ఫేస్ అనేది చాలా ఫ్రెష్గా కనపడుతుంది. ఇలా మనం ఇంట్లోనే సింపుల్గా రోజ్ వాటర్ని రెడీ చేసుకొని యూస్ చేయొచ్చు అనమాట. ప్యాక్స్కి యూస్ చేయొచ్చు, ఫేషియల్స్కి యూస్ చేయొచ్చు, అలాగే సూపర్ టోనర్ అనమాట. ఎటువంటి కెమికల్స్ లేని రోజ్ వాటర్ అయితే 2 విధాలుగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టోనర్ని నా ఫేస్ పైన నేను అప్లై చేసి చూపిస్తాను. స్ప్రే బాటిల్ ఇందులో పోసి అప్లై చేసి చూపిస్తాను. టోనర్ అయితే రెడీ అయిపోయింది, చూడొచ్చు. నా ఫేస్ పైన నేను చూస్తున్నారు కదా, మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా దూరంగా పెట్టుకొని స్ప్రే చేసుకోండి. ఇలా మనం ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన వెంటనే టోనర్ని ఇలా స్ప్రే చేసుకొని ఇది మొత్తం డ్రై అవనివ్వాలన్నమాట. ఒక 1 మినిట్ అయినా డ్రై అవనిస్తే మన ఫేస్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, చూడొచ్చు. రోజ్ వాటర్ని ఇలా టోనర్ కింద యూస్ చేయొచ్చు అనమాట. న్యాచురల్ టోనర్ మన స్కిన్ని గ్లోగా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రోజ్ వాటర్ అనేది. ఈ రోజ్ వాటర్ అనేది ఎన్ని రోజులు స్టోర్ ఉంటుందో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ కలర్ఫుల్ రోజ్ వాటర్ అనేది 10 డేస్ అనేది ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇది 6 మంత్స్ అనేది ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇది 6 మంత్స్ వరకు మనం యూస్ చేయొచ్చండి. ఇది 10 డేస్ వరకు యూస్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా గీతా హెయిర్ స్టైల్స్ అండ్ హోమ్ రెమెడీస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. Take care. Have a nice day.